వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోం సెక్రటరీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోం సెక్రటరీకి మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోం సెక్రటరీకి సమర్పించాలి. కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే. ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ, చట్టాలను కానీ, న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా, ఆయన ఒక సామ్రాజ్యంగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాడు. ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడీకి నిదర్శనమని మనం చేస్తా ఉన్నాను. ఇది దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా
ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత, పార్టీల పరిధి ఎంత, ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరి తెగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది. ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే, ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం. హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదు. అది ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు. రాజకీయ కక్షతోనే, రాజకీయ లాభం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది, టోపింగ్ వ్యవహారం. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు, ఏవో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరపచ్చు అన్నాడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా? ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుప్పిట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా? ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా, ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ మాత్రం ఆ పార్టీకి అర్హత లేదు.
దీనిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను, కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండో అంశము. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7th May 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు, చూలు లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిండో ఆయన మర్చిపోయినట్టున్నది. 100 రోజులు అయినట్టు, పూర్తి అయినట్టు ఇంకా వారు భావించడం లేదు. వరి పంటకు మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. మరి బోనస్ సంగతి ఏంది? మీరు ప్రకటించినటువంటి బోనస్ బోకస్ మాటనేనా చెప్పాలి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి. అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జనవరిలో డిసెంబర్ 9న వస్తున్నాం మేము. డిసెంబర్ 9 నాడే సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది. డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి
మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఏ డిసెంబర్ దగ్గర అర్థం కాలేదు. అది 2023 డిసెంబరా లేక 2028 డిసెంబరా? ఏ డిసెంబరో ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు. కాబట్టి ఈరోజు రైతులు కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు. చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను. వడ్డీ చక్రవడ్డీల మీద ఎవరు బాధ్యత? నెంబర్ 1. కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు? ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు? చేస్తారా చెయ్యరా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి, ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మా రుణమాఫీ సంగతి ఏంది? మా కౌలు రైతుల సంగతి ఏంది? మా రైతు కూలీల సంగతి ఏంది? మా ఎకరానికి 10,000 ఏంటి? 15,000 ఎక్కడా? మా బోనస్ ఎక్కడా? ఓ చేయి గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు. మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు, అప్పులు కట్టలేదు, కట్టొద్దని చెప్పారు, దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఈరోజు ధాన్యం అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించినటువంటి సమస్య. దానికి తోడు ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. పంటలు ఎండిపోతా ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి, బోరు బావుల్లో చుక్క నీరు లేదు, పశువులకు పశుగ్రాసం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పశువులకు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను.
కాబట్టి అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు మేము సత్యాగ్రహం చేపడుతున్నాం. మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు తరఫున ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతా ఉన్నాం. పాత గ్యారంటీలే దిక్కులేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసిందా? ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు. నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను, కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా, యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ, మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 422 423 ఏవైతే హామీలు ఉన్నారో హామీల పైన, ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి. గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తా ఉన్నాం. ఇంతకంటే నిర్లక్ష్యము, బాధ్యత రహితము ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు. ఇది చాలా దుర్మార్గము. గతంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదని మాట్లాడారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం ఉంటుంది. కానీ అధికారులను పంపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి సమయం లేదు. వెళ్ళి ముందు ఏమైందో చర్చించాలి. ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది. కృష్ణా వాటర్ సంబంధించి ఒక్కొక్క చుక్క నీరు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. రైతుల పంటలు కాపాడడానికి ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద పని, పెద్ద బాధ్యత మరొకటి లేదు. ఈరోజు మీటింగ్ రాకపోవడం అనేటువంటిది, వెళ్ళకపోవడం అనేటువంటిది నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా మనవి ఉన్నాను. తప్పకుండా హైకోర్టుగానే కాదు, నేను గవర్నర్ కూడా కలుస్తాం. మీరు చెప్పినట్టు నేను మా పార్టీలో చర్చించి గవర్నర్ కలుస్తాము. అవసరమైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు వైలేట్ చేసింది ఆనాటి ప్రభుత్వము, పార్టీ. దానికి సంబంధించి ప్రభుత్వ దర్యాప్తులో చేరింది, తేల్తా ఉంది. కాబట్టి దీనిపైన సుమోటోగా కూడా ఎలక్షన్ కమిషన్
చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు గప్పి దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ కుటుంబం వివరించింది. అనేక ఎన్నికల్లో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఓడించడం కోసం, లేక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం పోలీసు వాహనాలలో పార్టీ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసినటువంటి దుర్మార్గము ఈరోజు ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనే విషయం ఈరోజు పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలు ఒప్పుకుంటున్నారో, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు మరొక ఆధారాలు అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మేము ముందు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ వ్యవస్థలు స్పందించకపోతే తప్పకుండా దీనిపైన మరి ఇతర అంశాలను కూడా మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తామని మనవి చేస్తా ఉన్నాం. మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి, మా పార్టీ నాయకులు ఎవరు లేరు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి సూత్రధారుడు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రధారులు. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైళ్ల సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్కు నాటకానికి డైరెక్షన్ కూడా, ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే. వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి ఆయనంట హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్లి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసాలు చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు? ఇంతకంటే పోలీసులకు, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు, దేశం ముందు పెట్టాడు. అంతేకాదు, అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు. అన్ని మీడియా హెడ్స్కు పంపించాడు, అన్ని మీడియా సంస్థలకు పంపించాడు. ఇదొక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి. ఈ యొక్క సాక్ష్యం చాలు. ఆయన స్పష్టంగా పెట్టాడు, ఎవరు చెప్పలే. ఆకాశం బద్దలవుతుంది ఈరోజు, లేకపోతే భూమి బద్దలవుతుంది అన్నాడు. అర్థం కాదు నాకు, ఏదో అనమాట.